ఆదివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్‌లో వింత ఫలితాలొచ్చాయి. బెంగుళూరు జట్టు ఆల్రెడీ టాప్ పొజిషన్‌లో ఉన్న బెంగుళూరు జట్టు ఈ మ్యాచ్ ఓడినా పర్వాలేదు. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది అనుకునే టైంలో ఇక బెంగుళూరు జట్టు గెలిచింది. ఖచ్చితంగా పంజాబ్ జట్టు గెలవాలి ఈ మ్యాచ్ అనుకున్న పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. ఇక బెంగుళూరు జట్టు గెలవడంతో ఈ మ్యాచ్ అది కూడా 22 పరుగుల తేడాతో గెలవడంతో టాప్ పొజిషన్‌లోకెళ్ళిపోయింది. ప్లే ఆఫ్ రేస్ కన్ఫర్మ్ చేసుకుంది. కానీ మరొక వైపు పంజాబ్ జట్టు ఆల్మోస్ట్ ఈ రేస్ నుంచి ఔట్ అయిపోయింది. ఎందుకంటే 13 మ్యాచ్‌లు ఆడేసింది. ఇంకొక మ్యాచ్ గెలిచినా కేవలం 15 పాయింట్లు మాత్రమే వస్తాయి. మిగిలిన జట్లకి 16, 18 ఆ రేంజ్‌లో ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పుడు రేస్‌లో ఉన్నది ఎవరయ్యా అంటే రాజస్థాన్, హైదరాబాద్, చెన్నై జట్టు కొత్తగా రేస్‌లోకొచ్చింది. ఎందుకు కొత్తగా రేస్‌లోకి వచ్చిందంటే పంజాబ్ జట్టుకి 13 మ్యాచ్‌లు అయిపోతే చెన్నై జట్టుకి మాత్రం 12 మ్యాచ్‌లే అయ్యాయి. సో, ఇప్పుడు చెన్నై జట్టు మిగతా రెండిటికి 2 గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మరోవైపు హైదరాబాద్ జట్టు ఇంకొక 2 మ్యాచ్‌లు గెలిస్తే ఆల్రెడీ వాళ్ళు 14 పాయింట్లతో ఉన్నారు కాబట్టి 18 పాయింట్లతో వాళ్ళు ప్లే ఆఫ్ బెర్త్‌ని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఒకవేళ ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళకి 16 పాయింట్లతో అంటే ఇంకొక మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు 16 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక గుజరాత్ జట్టుకు ఉన్నది ఒక మ్యాచే కాబట్టి గుజరాత్ జట్టు గనుక ఓడిపోయి మిగతా జట్లు అంటే చెన్నై గానీ, రాజస్థాన్ గానీ, హైదరాబాద్ జట్లు కానీ మిగిలిన మ్యాచ్‌లు మిగిలినట్టుగా గెలిచినట్టయితే జీటీ ఔట్ ఆఫ్ ది రేస్ వెళ్ళిపోతుంది. అయితే రేపు అంటే సోమవారం నాడు జరగబోయే మ్యాచ్ అతి కీలకమైన మ్యాచ్. ఇక్కడ హైదరాబాద్ జట్టు ఓడిపోయినా మొత్తం 5 జట్ల భవిష్యత్తు మారిపోతుంది. చెన్నై జట్టు ఓడిపోయినా కూడా అంతే. అంటే ఏ జట్టు గెలిచినా, ఓడినా కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయన్నమాట. సో, ప్లే ఆఫ్ రేస్ ఇంకా తెర దిగలేదు. ఓన్లీ ఆర్‌సీబీ మాత్రమే కన్ఫర్మ్ అయింది. అది కూడా స్థానం మాత్రం కాదు. మిగతా జట్ల గెలుపు ఓటములను బట్టి బెంగుళూరు జట్టు ఫస్టా, సెకండా, థర్డా అనేది కన్ఫర్మ్ అవుతుంది.